దేవుడు మాతో మాట్లాడాడు. మమ్మీ ద్వారా కొత్త కొత్త విషయాలు, నా మనసులో ఏదైతే భారంగా ఉందో, నిజంగా చాలామంది సేవకురాల్ని కూడా ప్రోత్సహించి సేవలో ఒక బలమైన పాత్రగా వాళ్ళని కూడా వాడుకోవాలని చెప్పేసి మమ్మీ ద్వారా నిజంగా మాట్లాడించాడు. నాకు ఎంతగానో చాలా సంతోషం అనిపించింది. కానీ నిజంగా ఎంతో మంచిగా దేవుని యొక్క పరిచర్య, వాక్యంలో మంచి కొన్ని మర్మాలని మేము తెలుసుకోవడం జరిగింది. ఒక సేవకుడిగా ఎలా ముందుకు సాగాలి, ఏ విధంగా విజయాన్ని పొందాలి, ఏ విధమైనటువంటి పరిచర్య చేస్తే దేవునికి ఇష్టమవుతుందో ఆ విషయాలన్నీ తెలుసుకోవడం జరిగింది. ప్రతి హృదయం కదిలించబడ్డది. నేనైతే దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ బహుబలంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి తాకి బాగా కన్నీళ్ళు రావడం, నిజంగా రియలైజ్ ఏంటంటే కొత్తగా దేవుడు నన్ను లేపబోతున్నాడని నేను విశ్వసిస్తున్నా. చాలా ఆత్మీయంగా కన్నీరు రెగ్యులర్గా పెడతాం, కానీ ఈరోజు ఎక్కువగా కన్నీరు పెట్టి ఆత్మీయంగా ఎంతో బలపడ్డాం. 3 విషయాలు తెలుసుకున్నాం దేవుని కృపను బట్టి. 24వ తారీఖు దైవజనుల సదస్సు బెల్లంపల్లి, సేవకులకి సేవకురాలకు మాత్రమే అండి సదస్సు బెల్లంపల్లి. ఉదయం 9 నుంచి 1, 2 నుంచి మధ్యాహ్నం ప్రేయరు, అంతేకాక సాయంత్రం మంచి గ్రాడ్యుయేషన్ సర్వీస్, వర్షిప్, వాక్యం. కాబట్టి అందరూ కలిసి రండి. దైవజనులు, దైవజనరాలు, దేవుడు మీ అందరిని దీవించును గాక. ప్రైజ్.